ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఒకడు తను ఏర్పరచుకున్న మార్గము తనకు మంచిగా అనిపించినప్పటికీ అది మరణానికి నడిపిస్తుందని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు నడుస్తున్న మార్గము, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన అది నీకు మంచిగా అనిపిస్తే సరిపోదు, కానీ అది దేవునికి కూడా మంచిగా అనిపించగలగాలి. బైబిల్ గ్రంథంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడుగా పిలువబడ్డాడు. ఎందుకనంటే తన ఆలోచన, తను నడిచేది ఏదైతే ఉందో తనకు మంచిగా అనిపించి తన తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని వెళ్ళి అనేక రకాలుగా తను పాడు చేసి తన జీవితంలో సంతోషం, సమాధానం, ప్రేమ అన్నీ కూడా కోల్పోయాడు. కానీ తన నడవడిక తప్పు అని తెలుసుకొని మరలా తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ప్రశస్తమైన వస్త్రము, ఉంగరము, చెప్పులు ఇలా అన్నిటితోని తనకు రావలసిన ఘనతను తనకు తండ్రి మరలా తిరిగి ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఏ మార్గంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ నడవడికలో నువ్వు వెళ్తున్నావో తెలియదు, కానీ ఏ ఆలోచన గుండా వెళ్తున్నావో తెలియదు, కానీ అది యుక్తమైనదైతే, దేవుని దృష్టికి యుక్తమైనదైతే అది నీ జీవానికి నడిపిస్తుంది. నీ దృష్టికి మాత్రమే యుక్తమైనదిగా అనిపిస్తే అది మరణానికి నడిపిస్తుంది. గమనించుకో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.